మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జూన్ నెల విశేషంగా మనకి సింహరాశికి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళకి ఎలాంటి లాభ నష్టాలు మంచి చెడులు జరగబోతున్నాయి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశికి జూన్ మాసం బాగుంది. జాబ్ పరంగా, స్త్రీ పరంగా అన్ని రకాలుగా బాగుంది. ముందు వీళ్ళకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి రాహు సపోర్ట్ ఉంది. సో మీకు రాహు సపోర్ట్ ఉన్నప్పుడు చాలా పనులు అవుతాయి. రాహు గనక యాంటీ అవుతే చాలా మైనస్, ఒక ఊబిలో పడిపోయి అలా ఇంకా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకు రాముడు జాతకం తీసుకుంటే 14 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది రాముడిని శని ఇంకా రాహు. దైవ సమానం రాముడు, దైవమే రామ, అతన్నే ఇబ్బంది పెట్టింది రాహు శని. అతను కూడా చాలా కష్టాలు పడ్డాడు. సో అలాంటి గ్రహం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని నేను కోరుకుంటాను. అలాంటి గ్రహం సహాయం చేస్తే చాలా మంచి విశేషం అది. సో వీళ్ళకి ఈ మాసం సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా రాహు గ్రహం అయితే సహాయం చేస్తుంది. రాహు గ్రహం అనేది మాయాజనకం. రాహు గ్రహం సహాయం చేస్తే ఒక మాయలో పనులైపోతాయి. తెలిసి తెలియక మాయలో జరుగుతాయి అన్నీ. ఏంటి ఇలా జరిగింది అలా జరిగింది అనుకుంటాం. నైట్ మొత్తం మారిపోతుంది. అసలు ఈ రాజకీయ నాయకుడు ఓట్లే రావు అనుకుంటాం. మార్నింగ్ చూస్తే మొత్తం తారుమారైపోతాయి. ఇప్పుడు మనం ఎలక్షన్స్ చూస్తున్నాం, చాలా తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రాశిఫలాలు చెప్తున్నాం కానీ ఎప్పుడైనా జనరల్గా చెప్తే చాలా తారుమారు అవుతుంది ఈసారి. సో అలానే సింహరాశి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ జూన్ మాసంలో చాలా తారుమారు అయ్యే, జీవితం తారుమారు అయ్యే మంచికే. అంటే సడన్గా షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ అంటారు చూడండి, ఒకటేసారి మారిపోతుంది. అంటే ఎలా చెప్పాలి మీకు, నేను సడన్గా ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చేస్తుంది, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, జరుగుతుంది. మాట్లాడడం మొదలు పెడతారు. అసలు మాటలే రానోడు, స్త్రీకి దూరంగా ఉండేవాడికి సడన్గా మాట్లాడాల్సి వస్తుంది. రోజు స్త్రీ వచ్చి మీ ఎదురుగా నుంచుంటుంది. తర్వాత జాబ్ కూడా వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది కాబట్టి మంచి లగ్జరీ జాబ్ దొరుకుతుంది వీడికి. లగ్జరీ జాబ్ అంటే మంచి, ఏ కంపెనీలో అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ కంపెనీలో అరుదైన ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళు కూడా తర్వాత వీళ్ళు మైండ్ కొంచెం ఇంట్లో కూర్చోకూడదు, బయట తిరగాలన్నమాట. వీళ్ళు ఈ జాబ్ రాక ఇంట్లో కూర్చొని డిప్రెషన్కి వెళ్ళిపోతారు, కొంచెం డల్గా తయారవుతారు. సో ఇలాంటి వాళ్ళు కొంచెం బయట తిరగాలి అని నేను ఇలా బయట తిరగడం వల్ల చంద్రుడు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. చంద్రుడు అంటే మూమెంట్. మీరు ఒకటే చోట కూర్చున్నారు అనుకోండి, చంద్రుడు వీక్ అయిపోతాడు. సో మూమెంట్ అనేది ఉండాలి, తిరుగుతూ ఉండాలి. మీరు కనీసం రోజు ఒక 2 కిలోమీటర్స్ అయినా ట్రావెల్ అవ్వాలి అట్లీస్ట్. ఇప్పుడు మనిషి ఇంట్లోనే కూర్చుంటే 0. అదే మీరు ఆఫీస్కి వెళ్తే ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్తారు కదా, 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ వెళ్తారు కదా. అలా ఇంట్లో కూర్చోకుండా వీళ్ళకున్న రెమెడీ ఏంటంటే వీళ్ళు తిరగాలి కాస్త. వీళ్ళకి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా తిరిగితే అక్కడ చంద్రుడు స్ట్రాంగ్ అయి తెలుస్తుంది. బేసిక్గా జాతక చక్రానికారు వీడు చంద్రుడు స్ట్రాంగ్ ఉన్నాడు అని, దానివల్ల లబ్ధి పొందుతారు. గుడి బయట షాప్స్, తర్వాత ఏవియేషన్ రంగంలో ఉన్న జాబ్స్, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్పోర్ట్స్లో జాబులు రావడం, తర్వాత మన గుడి బయట కొబ్బరికాయలు, తాయెత్తులు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి వ్యాపారాలు చేసే అవకాశాలు ఇలా
ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అభివృద్ధి లబ్ధి కనిపిస్తుంది. మెయిన్గా ఏరోస్పేస్ రంగంలో జాబ్స్ బాగా పెరుగుతాయి. ఏరోస్పేస్ రంగంలో బేసిక్గా ఏరోస్పేస్ కంపెనీలే తక్కువ. సో ఆ ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన కంపెనీస్ రావడం, దాంట్లో జాబ్స్ రావడం. పైలట్గా చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది కానీ పైలట్గా జాబ్ రావట్లేదు, అలాంటి వాళ్ళకి కూడా కొంతమందికి సింహరాశిలో జాబ్ రావడం మనం చూస్తాం అన్నమాట. బేసిక్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత కుజుడు 9వ ఇంట్లో, సూర్యుడు 10వ ఇంట్లో. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము, మీరు ట్రావెల్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నాడు అంటే డైరెక్ట్ మీరు బాస్, కంపెనీ బాస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఒక పత్రికకు వెళ్ళారు, ఆ పత్రికలో ఓనరే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు, చూస్తాడు మీలో ఎంత ప్రతిభ ఉంది, వీడు ఎంత ఆర్టికల్స్ ఎంత బాగా రాయగలుగుతాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ విత్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ ఏ సిఇఓ ఆర్ ఏ వైస్ ప్రెసిడెంట్. ఏదో మంచి జరిగి మీరు గనక కదిలితే మీకు మంచి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది. దాంట్లో కనుక మీరు మీ నీతి నిజాయితీ చూపిస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్. అంటే నేను కష్టపడతాను, వీడు కష్టపడగలుగుతాడు. నీకు టాలెంట్ అంత లేకపోయినా ఒక నీలో ఒకడు మంచి కనిపిస్తే అది వీడు అంటే ఒక హానెస్టీ, నీతి నిజాయితీ కనిపిస్తే నీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు రెడీగా ఉండాలి. అన్నిటికీ కదలాలి, ఎతకాలి. అప్పుడు అదృష్టం అనేది పట్టుకుంటుంది. అప్పుడు సరైన మనిషి ఇంటర్వ్యూ తీసుకుంటారో అప్పుడు నీతి నిజాయితీ చూపిస్తే అప్పుడు నీకు జాబ్ వస్తుంది. సేమ్ విత్ వ్యాపారం. నువ్వు వెళ్ళాలి, వెతకాలి, వీడితో మాట్లాడాలి, వాడితో మాట్లాడాలి, పని తెచ్చుకోవాలి, నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలి. లేదు నేను ఇంకా మా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంటే ఇంకా వ్యాపారం ఎలా వస్తుంది కదా. కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలా, అది ఫోన్లో అయినా మాట్లాడితే పనులు అవుతాయి. తర్వాత ఈ శుక్రుడు బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్త్రీ వల్ల లబ్ధి పొందుతారు. స్త్రీ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ గల స్త్రీ వల్ల మంచిది, లగ్జరీ వల్ల బెనిఫిట్స్ పొందుతారు. మంచి కంపెనీలో జాబ్ రావడం జరుగుతుంది. మంచి చోటనే మీరు చేరుతారు. బేసిక్ గా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాపర్టీ రేట్ పెరగడం అనేది కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లు ఎవరైతే కొనుంటారో వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ప్లస్ అవుతాయి. మీ కమ్యూనికేషన్ వల్ల మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. రకరకాల వ్యాపారాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కూరగాయల వ్యాపారాలు చేసేవాళ్ళు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో చేసేవాళ్ళు, తర్వాత గ్రీన్ కలర్కి సంబంధించిన వ్యాపారాలు, గ్రీన్ మ్యాట్ కావచ్చు, గ్రీన్ గ్రాస్ కావచ్చు, గ్రీన్ కలర్కి ఎక్కడైతే అసోసియేటెడ్ ఉంటుందో దాంతో వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఇక్కడ బేసిక్గా మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు మన ప్రయత్నలోపం అనుకుంటాం, కానీ ఏది జరగాలో జరిగి తీరుతుంది. కానీ ఎంత జరిగి తీరాలన్నా మన చేతిలో కూడా కాస్త ఫ్రీ విల్ అనేది ఉంటుంది. అది మనం గనక దాన్ని కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయగలిగితే 10 రూపాయలు రావాల్సిన చోట 15 రూపాయలు వస్తాయి. 10 రూపాయలు డెఫినెట్గా వస్తుందని రాసుంది. 10 రూపాయలు రావడమో పోవడం అనేది గ్యారంటీ ఉంది. కానీ దానిపైన ఒక 5 రూపాయలు మీరు మీ ఫ్రీ విల్ యూజ్ చేసుకొని మీ దగ్గరికి తీసుకురాగలరు. మీరు ఆలోచించండి, 10 రూపాయలు బదులు 15 రూపాయలు వస్తే మీకే అడ్వాంటేజ్ కదా. మీరు 10 రూపాయలు వస్తే అంతేలే అనుకుంటే ఎట్లా కదా. 10 రూపాయలు పోయే చోట కూడా దాన్ని మనం డ్యామేజ్ కంట్రోల్ చేసి 5 రూపీస్ దాకా తీసుకెళ్ళొచ్చు. సో ఈ 15 నుంచి 5 మధ్యలో ఉన్నదే మన ప్రయత్నం. సో అది గుర్తుపెట్టుకోవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ప్రకృతి ఎలాగో ఎవరికి ఎత్తి ఇవ్వాలో చివరికి అంతే ఇచ్చేస్తుంది. అదైతే ఫిక్స్డ్ అనుకోండి. కానీ మీ ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రయత్నం మీరు చేయకుండా ఇంట్లో ఇలా కూర్చుంటే నేను ఏం చేయను, నేను అసలు కదలను, నేను ఫోన్ కూడా ఎత్తాను, నేను ఎక్కడికి వెళ్ళానంటే ఏం అవ్వదు కదా. మీ ప్రయత్నం మీరు సాయి శక్తుల మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. సింహరాశిగా బేసిక్గా చెప్పాలంటే జూన్ మాసం బాగుంది, చాలా బాగుంది. డబ్బు, జాబు, స్త్రీ, ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్,
రకరకాల వ్యాపారాలు, ఆరోగ్యం అన్ని బాగున్నాయి. ఇన్నా బాగున్నప్పటికీ కూడా పలానా విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మీకు దెబ్బ పడుతుందంటే ఏం చెప్తారు మీరు? ఒకటే చెప్తాను, 9వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. నీతి నిజాయితీ తప్పిందా గ్యారంటీ దెబ్బ తగులుతుంది, అన్ని పోతాయి. 9వ ఇంట్లో కుజుడు అంటే నీతి నిజాయితీ. కుజుడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎంత నిజాయితీపరుడో మనకు తెలుసు. మీ ఆంజనేయ స్వామి మీ నీతి నిజాయితీ మీద ఉన్నారు. ఇప్పుడు అర్జునుడు, కృష్ణుడు రథం పైన ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడు కదా, ఎందుకు? అక్కడ నీతి నిజాయితీ ఉంది. మీది నీతి నిజాయితీ తప్పిందనుకోండి, ఆంజనేయ స్వామి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, ఇంక సక్సెస్ ఉండదు, కౌరవుల్లాగా పోతారు. సింపుల్ గా నీతి నిజాయితీని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి గురువు? వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించి నీతి నిజాయితీగా ఉంటే ఆంజనేయ స్వామి సపోర్ట్ ఉంటుంది. కృష్ణుడికి కూడా ఆంజనేయ స్వామి సపోర్ట్ అవసరం వచ్చింది, మీకు గుర్తుందో లేదో మహాభారతంలో అది. సో బీ కరెక్ట్ ఆన్ యువర్ పాత్, రైటియస్నెస్, సరైన దారి ఎంచుకోండి, సరైన మనిషిని ఎంచుకోండి, అంతా మంచినే జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.